హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ సాయి ప్రసాద్ అండి. ఇప్పుడైతే మీకు మా గార్డెన్ రివ్యూ చూపించబోతున్నాను. చూడండి, ప్లాంట్స్, ఫ్లవర్ ప్లాంట్స్, వెజిటబుల్స్ కోసమని 3 రోజు కింద సెట్ చేసుకున్నానండి. అందులో ఫస్ట్ ఏంటంటే మీకు ఫ్రూట్ ప్లాంట్స్ చూపించబోతున్నాను. చూడండి, ఫస్ట్ ఇందులో ఒక నందన సెట్ చేసుకొని అందులో మట్టి పోసుకొని ఇలా మొత్తం 10 రోజు ఓన్లీ ఫ్రూట్స్ కోసం ప్లాన్ చేసాము. అందులో ఫస్ట్ ఏంటంటే ఇందులో చెరకోట వేసాము, సంపంగ, పాపాయ చూసారు కదా, ఇది బొప్పాయి. ఇందులో ఒకటి బంగినపల్లి ఒకటి వేసామండి, సువర్ణరేఖ 2 మామిడి చెట్లు ఉన్నాయి వేసాం. ఇది హైబ్రిడే. నెక్స్ట్ వచ్చి ఇది పంపర పనస అండి, పంపర పనస వస్తుంది, ఫ్రూటింగ్ రావాల్సి ఉంది. ఇది వేసి ఒక 3 years దాటుతుంది. నెక్స్ట్ సపోటా చూసారు కదా, సపోటా ఇది 3 years అయిపోయింది, 2 సంవత్సరాలు దాటి కాపు వచ్చింది. ఇందులోని చూడండి కాయలు కూడా బాగా చూడండి కాయలు, ఇవన్నీ కాయలే, గుత్తులు కాసేస్తాయి బాగా. ఇవన్నీ అటువైపు ఉన్నాయి, ఇక్కడున్నాయి, ఇక్కడున్నాయి, అన్ని కాయలు. అందులో సపోటా ఇచ్చాం, మళ్ళీ బొప్పాయి కూడా వేసాం. ఇది వచ్చి అంజూరా ప్లాంట్. తర్వాత ఇది లక్ష్మణ ఫలం అండి, లక్ష్మణ ఫలం. ఇదిగో ఇప్పుడిప్పుడే ఫ్లవరింగ్ వచ్చింది, ఇగోండి ఫ్లవరింగ్, కాపు వస్తుంది ఇంకా, చూసారు కదా. ఇది రామఫలం అండి, ఇదిగోండి ఇది కూడా కాపు వస్తుంది, రామఫలం. ఇది డబ్బా నారింజ, ఇంకా ఫ్లవరింగ్ రావాల్సి ఉంది. నెక్స్ట్ వచ్చి ఇవి వాటర్ క్యాన్లోనే వేసుకున్నామండి, క్యాన్లోనే వేసాం. ఇది వచ్చి వాటర్ యాపిల్ ప్లాంట్. ఇది అయితే క్రాప్ అయిపోయింది, కాయలు అయితే బాగా కాసాయి చాలా. అది మీకు బిట్టు పెడతాను చూద్దరు. తర్వాత నెక్స్ట్ వచ్చి సీతాఫలం అండి, సీతాఫలం కాయలు కూడా కాపు వచ్చింది చూడండి, అటువైపు ఉన్నాయి ఇంకా, అవన్నీ కాయలు సీతాఫలం. చూసారా ఎంత సైజు పెద్ద దాంట్లో ఉందో సీతాఫలం. ఇలాంటి కాయలు ఆల్రెడీ 3-4 వరకు చేసాం. తర్వాత నిమ్మ అండి, నిమ్మకాయలు చూసారా ఎండిపోయి రాలిపోతున్నాయి కూడా. నిమ్మ చెట్టు అవన్నీ అటువైపు ఉంది, కాయ చూపుతున్నాం. ఇదిగోండి కాయలు చూసారు కదా, నిమ్మకాయలు, నిమ్మకాయలు కాయలు. అలాగే ఇది వచ్చి రాసి ఉసిరికాయ చెట్టు వేసాం. ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ కూడా వేసాను, డ్రాగన్ ఫ్రూట్ మొక్క ఇప్పుడే గ్రో అవుతుంది, ఇప్పుడిప్పుడే. తర్వాత ఇది చూసారు కదా, ఇది గ్రేప్స్ అండి, గ్రేప్స్ ప్లాంట్. అలాగే చెరుకు మొక్క కూడా వేసామండి, చెరకు. తర్వాత ఇది కాశ్మీర్ రేగు ప్లాంట్. కాయలు అయితే బాగా కాసాయి, ఈల్డ్ అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ చిగురు వస్తుంది. తర్వాత దానిమ్మ చూసారు కదా, దానిమ్మ ఫ్లవరింగ్ వచ్చింది, ఇవ్వండి ఇప్పుడు కాపు వస్తుంది. లాస్ట్ ఇయర్ అయితే బాగా కాసాయండి, లాస్ట్ ఇయర్. ఇప్పుడు కాపు తగ్గింది, వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ బొప్పాయి ఉన్నాయి. ఇందులోనే మునగ ఒకటి వేసాం, ఇవ్వండి మునగ.
మళ్ళీ ఇక్కడ బత్తాయి ఒకటి ఉంది. ఇది ఉసిరికాయ, పెద్ద ఉసిరి చూడండి, చెట్టు వేసాం పెద్ద ఉసిరి. ఇది ఒకటి హైబ్రిడ్ సీతాఫలం. నెక్స్ట్ ఇక్కడ కూడా సీతాఫలం ఉంది. కాయలు అయితే బాగా వచ్చాయి, ఇవన్నీ కాయలే ఫుల్గా. ఫ్రెండ్స్ చూసారా, ఇది వేరే మొక్కకు సీతాఫలాలు బాగా పండాయి చూడండి. ఏ పురుగు మందులు ఎరువులు వాడకుండా కిచెన్ వేస్ట్ తోటే ఈ తయారైన కంపోస్ట్ నుండి ఆర్గానిక్గా ఈ పండ్లను పండిస్తున్నాము. ఇలాంటి పండ్లను తింటే వల్ల చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది. చూసారా ఎంత చక్కగా పండాయో. ఇలాంటి పండ్లను తింటుంటే వచ్చే ఆనందమే వేరుగండి. చాలా ఆనందకరంగా ఉంటుంది కదండి ఇలాంటి ఫ్రూట్స్ తింటుంటే. ఎంత చక్కగా పండాయి చూడండి. ఓకే, చూసారా ఎంత పెద్ద సైజులో కూడా పండాయో, చక్కగా ఉన్నాయి కదా. చుట్టూ కాయలే ఉన్నాయి, ఆ చుట్టూ ఆ వెనక వైపు ఇదిగోండి ముందర అవన్నీ కాయలు. నిమ్మ చెప్పాను కదా, నిమ్మకాయలు ఇదిగోండి, ఇవన్నీ కాపు వస్తే ఉన్నాయి. ఇదిగోండి కాయలు, ఇదిగో లోపల చూపించు కాయలు. వాటర్ మాత్రం బాగా ఎక్కువ ఉంటాయి నిమ్మ. చూసారా సీతాఫలం పండింది. సీతాఫలం ఇదిగోండి సీతాఫలం, ఇదొకటి ఇవన్నీ కాయలు. ఆ పైన కూడా చాలా ఉన్నాయి. చూసారా ఎంత సైజు పెద్ద దాంట్లో ఉందో సీతాఫలం. ఇలాంటి కాయలు ఆల్రెడీ 3-4 వరకు ఓకే. తర్వాత వచ్చి ఇది చూడండి, మునగ. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కదా మునగ కోసం, మీకు అందరికీ తెలిసిందే. చూడండి, ఇంట్లో మునగ చెట్టు ఉంటే చాలా దీంట్లో పప్పులో వేసుకోవచ్చు, కూరలో వేసుకోవచ్చు. ఇదిగోండి ఫ్లవరింగ్ చూసారు కదా, చాలా హైబ్రిడ్ ఇది మునగ. లాస్ట్ ఇయర్ కాసింది, ఇప్పుడు మళ్ళీ రెండోది కాపు వస్తుంది ఫ్లవర్. ఓకే, ఇదండి ఓన్లీ ఫ్లవర్స్. నెక్స్ట్ వచ్చి ఇదండి చింత చిగురు కోసం వేసుకున్నానండి. ఇదిగోండి ప్లాంట్ చూసారా ఎంత కాండ ఎంత దీని ఉందో. చింత చిగురు దీన్ని ఏంటంటే ట్రిమ్మింగ్ చేస్తామండి. ఈ చింత చిగురు పప్పులో వేసుకోవడానికి, పచ్చడికి చాలా బాగుంటుంది. దీన్ని పెరుగుతున్నప్పుడల్లా ఇలా కట్ చేసుకొని చిగురు తీసుకుంటాం. అలాగే ఇక్కడ కూడా వేసాను, ట్రేలో వేసాను. చింతపిక్కలని దగ్గరికి వేసేసి చింతలాగా వేసి చిగురు కట్ చేసుకుని సంవత్సరం పొడుగును మనం చింత చిగురు దాచుకోవచ్చు అండి. ఇది ఉపయోగాలు చాలా ఉన్నాయి, తెలిసిందే కదా. దానికోసం ఇది ఈ విధంగా ప్లాన్ చేసుకున్నాం. చింత చిగురు అందులోని చెరకు కూడా వేసామండి. చూసారు కదా, ఇది చెరకు వస్తున్నాయి. నెక్స్ట్ చెప్పానండి, ఇది తైవాన్ జామ్ అండి. వస్తుంది ఈల్డ్, ఇంకా చిన్న చెట్టే కానీ చూసారు కాపు వచ్చింది, పూత వచ్చింది. తైవాన్ జామ్ ఇవ్వండి. ఫ్రెండ్స్, పార్ట్ 1 కంప్లీట్ అయింది. పార్ట్ 2లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.